నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కాళేశ్వరం బ్యారేజీల్లో అక్రమాలు, వైఫల్యాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి సిబిఐకి కేసు అప్పగించాలని శాసనసభ నిర్ణయించి, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్ల పరిమితి నిబంధనను ఎత్తివేస్తూ, బీసీ రిజర్వేషన్లను 42% పెంచేందుకు ఉద్దేశించిన పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు రాష్ట్ర శాసనసభ నిన్న ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఆర్టీసీ డ్రైవర్ల సెల్ఫోన్ వాడకంపై నిషేధం, నేటి నుంచి 11 బస్సు డిపోలలో ప్రయోగాత్మకంగా అమలు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధికి ప్రభుత్వం బృహత్ ప్రణాళికలను రూపొందిస్తుంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వీటి రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. శ్రమయేవ జయతే 20 ఏళ్లు దాటితే వ్యాయామం మొదలు పెట్టాల్సిందే వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ. చైనాలోని తియాన్జిన్ వేదికగా భారత్, చైనాలు స్నేహ సంబంధాలను వినిపించాయి. సరిహద్దు వివాదాలను పక్కనపెట్టి అన్ని రంగాలలో కలిసి పని చేయాలని నిర్ణయించారు. క్రీడా వార్తలు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టీలకు నిరాశ ఎదురైంది. నేటి సూక్తి. స్వచ్ఛమైన బంగారం కూడా ఒక పరిపూర్ణమైన ఆకారం పొందాలంటే కాలక తప్పదు, కరగక తప్పదు, నలగక తప్పదు మరియు దెబ్బలు తప్పవు. మనిషి కూడా జీవితంలో ఒక ఉన్నత స్థానం పొందాలంటే రకరకాల బాధలు తప్పవు. ఆరోగ్య చిట్కా. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం ప్రతి ఒక్కరూ పాటించాలి. నిన్నటి జీకే ప్రశ్న. ఇరాన్లో ఉన్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చే ప్రాజెక్టు పేరేంటి? జవాబు ఆపరేషన్ సింధు. నేటి జీకే ప్రశ్న. భారతదేశంలో అత్యధిక పులుల సాంద్రత కలిగిన జాతీయ పార్కులలో 3వ స్థానంలో నిలిచిన జాతీయ పార్కు ఏది? నేటి జీకే ప్రశ్న మరోసారి. భారతదేశంలో అత్యధిక పులుల సాంద్రత కలిగిన జాతీయ పార్కులలో 3వ స్థానంలో నిలిచిన జాతీయ పార్కు ఏది? ఇంతటితో వార్తలు సమాప్తం.